ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము విలాపవాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ప్రియులారా, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుమని వాక్యము సెలవిస్తుంది. అవును, మనము రాత్రి మొదటి జాముల్లో దేవునికి మొరపెట్టాలి. రాత్రి సమయం అయితే దేవునితో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. మన బాధను దాచకుండా దేవుని ముందుకు తెచ్చే సమయం. అందుకోసం మన హృదయాన్ని సిద్ధపరచాలి. అందుని బట్టి యేసుక్రీస్తు రాత్రి పూట గెత్సెమనే తోటలో ప్రార్థనలో గడపడం ఆయనకు వాడుక. కనుక ప్రియులారా, ఆ ప్రకారంగానే మనము ప్రతిరోజు మన కోసం, మన కుటుంబం కోసం కొంత ప్రార్థనా సమయాన్ని కేటాయించాలి. ప్రత్యేకించి రాత్రి జాముల్లో తప్పకుండా మనం దేవునికి ప్రార్థించినట్లయితే ఫలితం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.